హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి అయితే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికైతే మార్క్స్ యాడింగ్ విషయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, మీ అందరికీ టీఎస్బీఐ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ మార్క్స్ యాడింగ్ అయితే అవుతున్నట్టు మనకైతే టీఎస్బీఐ కూడా అఫీషియల్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ మొత్తంగా మనకి ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అలానే ఇక్కడ సెకండ్ ఇయర్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి ఏ సబ్జెక్ట్లో అని చెప్పేసి క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే అప్డేట్ ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఎన్ని మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈసారి ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తప్పకుండా ఒకసారి అయితే మీరైతే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మార్క్స్ యాడింగ్ విషయంలో వచ్చేసి మనకైతే తప్పుడు ప్రశ్నలు అయితే ఉన్నాయని చెప్పేసి, మార్క్స్ కలుపుతున్నారని చెప్పేసి అధికారులు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మార్క్స్ యాడింగ్ విషయంలో మీ అందరికి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని పెట్టాను చూడండి. మీరు వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను అక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్గా ఏ మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో యాడ్ అవుతున్నాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు జాయిన్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో ఉండండి రెడీగా. అలానే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి అనుకుంటున్నారని చెప్పేసి. అయితే ఇక్కడ మార్క్స్ యాడింగ్ విషయంలో మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటిదంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఇక్కడ సబ్జెక్టులలో మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. మొత్తం మీకు సబ్జెక్ట్ వైజ్గా నేను మార్క్స్ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తాను, మీరు ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ అలానే ఇక్కడ రిజల్ట్స్ విషయంలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ప్రభుత్వం వచ్చేసి ఏప్రిల్ 5 లేదా 6కి అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాలి అని చెప్పేసి అయితే నిర్ణయించుకుందనమాట. మనకి ఏప్రిల్ 5 లేదా 6కి అయితే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మీరందరూ అయితే ఏప్రిల్ 5 లేదా 6 లోపే మీ అందరికీ రిజల్ట్స్ అనేవి క్లియర్గా ముందుగానే లింక్ కావాలనుకుంటే మాత్రం అందరికన్నా ముందు మీరు రిజల్ట్స్ సైట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకు అఫీషియల్గా సైట్ పెడతాను నేను. అందులో మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఫాస్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అలానే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంసెట్ కూడా దగ్గరకు వస్తుంది డేట్. ఎంసెట్ విషయంలో కూడా మీకు తర్వాత కౌన్సిలింగ్ అప్డేట్స్ కావాలన్నా, ఎవరైనా ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ బీటెక్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు, స్పాట్ అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నా ఐడికి మెసేజ్ చేస్తే నేను ఇప్పుడే మీకు బీటెక్ అడ్మిషన్ డొనేషన్ ఫీజు తక్కువతోటి మంచి బీటెక్ కాలేజీలో మీకైతే అడ్మిషన్స్ అయితే ఇప్పడం అయితే జరుగుతుంది. తప్పకుండా మీకు గైడెన్స్ కావాలనుకుంటే ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇంకా అప్డేట్ గురించి మీరు ఇక్కడ చూసుకుంటే మార్క్స్ యాడింగ్ విషయంలో మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పుడే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. అలానే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు అన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యామని. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, మీరు చూసుకోండి. టీఎస్ అప్డేట్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మీరు చూసుకోండి. ఆ పేజ్ని ఫాలో అవ్వండి. మన పేజ్ని ఫాలో అవుతే నేను ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అలానే ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను అనమాట. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలానే తప్పకుండా స్టూడెంట్స్ ఎవరైతే మార్క్స్ యాడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈసారి పాస్ పర్సంటేజ్ కూడా బాయ్స్లో గర్ల్స్లో కూడా పాస్ పర్సంటేజ్ అయితే ఈసారి పెరగడం జరిగింది. మనకి 2025తో పోల్చుకుంటే ఈసారి 2026లో పాస్ పర్సంటేజ్ గర్ల్స్ బాయ్స్లో మంచి పాస్ పర్సంటేజ్ అయితే వచ్చింది. ఓవరాల్గా 98% వరకు అయితే ఈసారి అయితే పాస్ అయ్యారనమాట. రిమైనింగ్ 2% మనకైతే ఈసారి అయితే పాస్ అవ్వకుండా ఉన్నారనమాట, అంటే ఫెయిల్ అయ్యారు. ఓకేనా. ఈసారి పర్సంటేజ్ కూడా విషయంలో కూడా మీరేం వరీ కానవసరం లేదు, మంచి పర్సంటేజెస్ అనేవి ఈసారి అయితే అందరికైతే వచ్చాయన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేను అప్డేట్ ఇస్తాను. ఇంకా మీకు తర్వాత వీడియోస్ దేని గురించి కావాలని చెప్పి మీకు డౌట్ ఉన్నా సరే ఒకసారి నాకు కామెంట్ చేస్తే నేను తర్వాత దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.